హాయ్ ఫ్రెండ్స్, మనం వీడియోస్ చేస్తున్నప్పుడు మన ఫేస్ కెమెరా ఫేవర్లో ఉండాలి కదా. కానీ అది చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది. మనం వీడియోస్ చేస్తూ అటు ఇటు తిరిగినప్పుడు డైరెక్ట్గా కెమెరా మనని ఫోకస్ చేయలేదన్నమాట. ఎవరో ఒకరు ముందుండి మనం ఎటు తిరుగుతున్నామో అటు సైడ్ తిరిగి క్యాప్చర్ చేయాల్సి వస్తుంది. దాన్ని అవాయిడ్ చేయడానికి నేను ఈ ఒక స్టాండ్ని ఆర్డర్ చేశాను. ఇది ఒక మొబైల్ స్టాండ్ అనమాట. 360 డిగ్రీస్ ఆబ్జెక్ట్ ట్రాకింగ్ మొబైల్ స్టాండ్ అనమాట ఇది. సో దీని మీద మనం ఫోన్ని ఈ హోల్డర్లో పెట్టి దీని ముందు మనం అటు ఇటు తిరుగుతుంటే మన బాడీని అండ్ మన ఫేస్ని ఐడెంటిఫై చేసి ఇది మనం ఎటు తిరిగితే అటు ఆటోమేటిక్గా తిరిగి మనని క్యాప్చర్ చేస్తుంది అనమాట. సో ఎలా ఉంటుందో చూద్దాం అని చెప్పి నేను ఆర్డర్ పెట్టేశాను. ఇది దేనికి యూజ్ అవుతుంది అన్నది ఇక్కడ మనకి లిస్ట్ చేశారనమాట. ఒకటి వ్లాగ్ షూటింగ్ చేయొచ్చంట, ఇంకొకటి ల్యాండ్స్కేప్ అండ్ పోర్ట్రైట్ మోడ్లో స్విచ్ చేసుకోవచ్చంట. లాంగ్ బ్యాటరీ లైఫ్ ఉంటుందంట దీనికి. సో ఎంత ఉంటుంది అంటే ఇక్కడ మెన్షన్ చేశాడు. కంటిన్యూస్గా మనం వాడితే 50 hours వస్తుందంట. దీనికి పవర్ సోర్స్ ఏంటి అంటే 3AA ఆల్కలైన్ బ్యాటరీస్ అంట. నార్మల్ మనం బ్యాటరీస్ వాడుకుంటాం కదా వాచెస్లో, వాటిలో అలాంటివి 3 బ్యాటరీస్ దీనికి పెట్టాలంట. అలా 3 బ్యాటరీస్ పెడితే ఇది కంటిన్యూస్గా 50 hours వస్తుందంట. అండ్ ఈ ఫోన్ సైజ్ వచ్చేసి దీనికి పెట్టగలిగిన ఫోన్ సైజ్ వచ్చేసి 56 నుంచి 100mm వరకు ఫోన్ సైజు దీంట్లో ఫిట్ అవుతుంది అనమాట. ఈ హోల్డర్లో పెట్టాలంటే 56mm నుంచి 100mm వరకే పాసిబుల్ అవుతుంది అనమాట. అండ్ దీని నెట్ వెయిట్ వచ్చేసి 192 grams ఉంటుందంట. చాలా లైట్ వెయిట్ ఇది. అండ్ ఇది 360 degrees రొటేషన్ ఉంటుంది అండ్ బాడీ ట్రాకింగ్ కూడా ఉందంట. ఓకే, క్విక్గా దీన్ని ఒకసారి అన్బాక్సింగ్ చేసేద్దాం. మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ ఒక ట్యాంపర్ ప్రూఫ్ సీల్ ఇచ్చారు. ఇది స్టిక్కర్ లాగా ఉంటుంది అనమాట. ఇది తీస్తే మనం అన్బాక్స్ చేయొచ్చు. ఓకే, సో అన్బాక్స్ చేసిన తర్వాత దీని లోపల మనకి ఈ మాన్యువల్ ఒకటి ఇచ్చాడు అనమాట. సో ఇది యూజర్ మాన్యువల్. సో దీంట్లో బ్యాటరీలు ఎలా ఇన్స్టాల్ చేయాలి అండ్ ఫోన్ ఎలా ఇన్స్టాల్ చేయాలి అన్నీ దీంట్లో ఇచ్చాడు అనమాట. దీనికి ఒక చిన్న QR కోడ్ కూడా ఇచ్చాడు. ఈ QR కోడ్ స్కాన్ చేసి మనం ఒక యాప్ని మన ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ యాప్ త్రూనే ఇది ప్రాపర్గా వర్క్ అవుతుంది అనమాట. సో ఇది ఎలా యూజ్ చేయాలి ఏంటిది దీని ఫంక్షనాలిటీస్ అనేది యూజర్ మాన్యువల్లో ఇచ్చేసాడు. డిఫరెంట్ లాంగ్వేజెస్లో ఇచ్చాడు అనమాట. అందుకే ఇంత పెద్దగా ఉంది. ఓకే, యూజర్ మాన్యువల్ కాకుండా మనకి ఇక్కడ ఇది ఒకటి ఇచ్చారనమాట. ఇది మన యాక్చువల్ ఫోన్ స్టాండ్. సో ఇది చూసారు కదా, ఇక్కడ మనం ఫోన్ని హోల్డ్ చేయొచ్చు అనమాట. ఇలా చాలా స్టడీగా ఉంది, చాలా స్ట్రాంగ్గా ఉంది ఇది. సో క్వాలిటీ అయితే చాలా బాగుంది. సో మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ ఒక మోటార్ ఉంటుంది ఇంటర్నల్గా. సో ఇది అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అనమాట ఆటోమేటిక్గా. మీకు ఇక్కడ స్క్రూ కనిపిస్తుంది కదా, ఇది ఇలా తిప్పితే ఇది లూజ్ అవుతుంది అనమాట. సో దీన్ని పోర్ట్రైట్ మోడ్ కానీ ల్యాండ్స్కేప్ మోడ్ కానీ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అడ్జస్ట్ చేసుకొని ఇది టైట్ చేయొచ్చు. ఇది చాలా స్ట్రాంగ్ ఉంది. సో బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది యాజ్ ఐ సెడ్. సో దీనికి ఇక్కడ ఒక పవర్ బటన్ కనిపిస్తుంది కదా, ఇది ప్రెస్ చేస్తే మనకు ఆన్ అవుతుంది. ఇక్కడ 2 లైట్స్ ఉన్నాయి, ఇవి సెన్సర్స్ అనమాట. బ్యాటరీస్ ఎలా ఇన్స్టాల్ చేయాలంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఓపెన్ చేయడానికి ఇక్కడ ఒక యారో ఇచ్చాడు. అంటే ఈ కింద ఉన్న దాన్ని ఇలా ఈ యాంగిల్లో మనం ఒకసారి తిప్పితే ఇది ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది అనమాట. ఈ క్యాప్ ఓపెన్ అవుతుంది. ఈ క్యాప్ ఓపెన్ అవుతే ఇక్కడ 3 బ్యాటరీస్కి మనకు స్లాట్ కనిపిస్తుంది కదా. సో ఇందులో 3AA బ్యాటరీస్ పెట్టాలన్నమాట. మన దగ్గర ఆల్రెడీ బ్యాటరీస్ ఉన్నాయి. సో లెట్ మీ ఇన్స్టాల్ దాట్. ఇది పెట్టేసిన తర్వాత ఈ కేస్ని యాంటీ క్లాక్ వైజ్ మళ్ళీ రొటేట్ చేస్తే ఇది ఫిట్ అయిపోతుంది. ఈ హోల్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ పెట్టేసి దీనికి ఇక్కడ కనిపిస్తాయి. సో దీన్ని ఇక్కడ ఇన్సర్ట్ చేసి ఇలా తిప్పేస్తే లాక్ అయిపోతుంది. సో ఇప్పుడు చూడండి, ఈ బటన్ ఉంది కదా, ఇది కంటిన్యూస్గా ప్రెస్ చేస్తే మనకి లైట్స్ వెలుగుతాయి అనమాట. ఇక్కడ రెడ్ లైట్ అండ్ బ్లూ లైట్ వెలుగుతాయి. ఇవి సెన్సర్స్ అండ్ బ్లూటూత్ కనెక్టివిటీస్ అనమాట. ఓకే, సో ఇది రెడీ టు పేర్ అనమాట. ఇప్పుడు ఇందాక చెప్పినట్టు నా ఫోన్లో అయితే దాన్ని స్కాన్ చేసేసి ఈ యాప్ డౌన్లోడ్ చేసుకున్నాను అనమాట. స్కాన్ చేసిన తర్వాత మనకి ఈ యాప్ కనిపిస్తుంది, విచ్ ఇస్ iFollow Pro అని ఒకటి ఉంది కదా. iFollow Pro అని ఇలా కనిపిస్తుంది అనమాట యాప్. సో ఈ iFollow You Pro అనే యాప్ని మనం డౌన్లోడ్ చేసుకొని దీనికి పేర్ చేయాలన్నమాట. పేర్ చేస్తే సో ఇది రెడ్ లైట్ ఇలా వెలుగుతూ ఉంటుంది. సో మనం ఈ iFollow You Pro అనేది యాప్ని ఇలా ఓపెన్ చేసినప్పుడు
సో దిస్ విల్ ట్రై టు డిటెక్ట్ దట్ అనమాట. ఓకే, సో ఇది లింక్ అయింది, రెడీగా ఉంది. సో ఇక్కడ రెడీగా ఉంది కాబట్టి మనం ఇంకా దీన్ని యూస్ చేసుకోవచ్చు. కెమెరా కానీ డైరెక్ట్ లైవ్ స్ట్రీమింగ్ కానీ యూస్ చేసుకోవచ్చు అనమాట దీంట్లో. ఓకే, సో ఇది దీని ఫంక్షనాలిటీ. సో నేను యాప్ని ఈ మొబైల్లో ఇన్స్టాల్ చేస్తాను. ఇప్పుడు చూపిస్తాను మనకి ఇది ఎలా వర్క్ అవుతుందో. సో కెమెరా ఓపెన్ చేశాను కదా, చూడండి ఇది నన్ను ఇప్పుడు ట్రాక్ చేస్తూ ఉంటుంది. సో నేను ఇప్పుడు ఇలా మూవ్ అవుతున్నాను అనుకోండి, ఆటోమేటిక్గా నాతో పాటు అది కూడా తిరుగుతూ ఉంటుంది. చూడండి, ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఒక గంట సింబల్ ఉంటుంది, గట్టిగా కొట్టేసేయండి. సో మేము ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా మీ ఇన్బాక్స్లోకి డైరెక్ట్గా వచ్చేస్తాయి. థ్యాంక్ యూ.